ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా ఈ దినాల్లో చాలా మంది డబ్బు కోసం ప్రయాసపడేవారు, డబ్బు కోసం తాపత్రయపడేవారు అనేక మంది ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి ఇంకా 20వ వచనము వరకు మనం చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలింతురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటయును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇక్కడ చూసినట్లయితే భూమి మీద అయితే చాలా మంది కూడా దొంగతనం చేయడానికి, లేకపోతే ఉన్న డబ్బు తుప్పి పట్టిపోవడానికి, లేకపోతే ఏదో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ పరలోకంలో అవకాశం ఉండదు, ఎవ్వరు దొంగిలివ్వరు. నేస్తమా, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ధనమును నీవు కూర్చుకున్నా అదంతా వ్యర్థమే. మనము దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు అవేమీ కూడా మనం తీసుకొని వెళ్ళము. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రాకులాడకుండా దేవుని కొరకు మనం ప్రాకులాడుతూ పరలోకంలో ధనము కోసం మనము ప్రాకులాడే విధంగా ఉండాలి. నిజం చెప్పనా, ఈ లోకంలో డబ్బుతో మనము మంచమును పరుపును కొంటాం, కానీ నిద్రను కొనుక్కుంటామా? కొనుక్కోలేం కదా. గడియారం కొంటాం, కానీ కాలాన్ని కొంటామా? కొనలేము. అంతేకాకుండా మందుల్ని కొంటాం, కానీ ఆరోగ్యాన్ని ఏమన్నా కొనగలుగుతామా? కొనలేము. భగవంతుని కొనుక్కోవచ్చు మనము. భగవంతుల యొక్క ఫోటోలు కానీ, లేకపోతే ఏదో ఒకటి, సపోజ్ భగవంతుడికి సంబంధించి ఏవైనా మనం కొనుక్కుంటాం. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆత్మీయతను కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేం కదా. పుస్తకాలు కొనుక్కోగలుగుతాం, కానీ జ్ఞానాన్ని కొనుక్కోగలుగుతామా? కొనలేం కదా. పంచభక్ష పరమారాణాలు అన్నీ కూడా మనం కొనగలుగుతాం, కానీ అవి తిన్న తర్వాత అరిగించుకోవడానికి జీర్ణశక్తిని మనం ఏమైనా కొనగలుగుతామా? ఎంతో మంది చూడండి, ఎంతో మంది గ్యాస్ వల్లనో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు అనిపిస్తాయి, చిన్న చిన్న సమస్యలే అని అనుకుంటాం, వాటి వలన చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. నేస్తమా, ఈ లోకంలో ఉన్న వాటికి మనకు సరిపడంతవరకే మనము సంపాదించుకుంటూ, ముఖ్యంగా అత్యధికంగా దృష్టి పెట్టి పరలోక రాజ్య వారసులు